హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి డిఫరెంట్‌గా 3 రకాల ఆకుకూరలు కలిపి పుల్లగూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అబ్బా! ఎంత టేస్టీగా ఉందంటే ఈ పుల్లగూరలోకి అన్నం వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైనా అలాగే ఆకుకూరలంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా ఈ కర్రీకి ఫ్యాన్ అయిపోతారండి. అంత టేస్టీగా ఉందన్నమాట. వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. పుల్లగూర చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ కానీ లేదంటే గిన్నె కానీ పెట్టుకొని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 5-6 తెల్లబాయల్ని ఇలా కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఆ తెల్లబాయల్ని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయ పెద్దదైతే ఒకటి వేసుకోండి, మీడియం సైజు అయితే కనుక 2 వేసుకొని ఉల్లిపాయని లైట్గా కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. అలాగే ముందుగానే తోటకూర, చుక్కకూర, గోంగూర, కొద్దిగా మెంతికూరని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి. అలాగే ఆకుకూరలన్నీ కట్ చేసుకుని ముందుగానే కడిగి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకోండి. మెంతికూర వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిచ్చి ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. ఇక్కడ తోటకూర చిన్న చిన్న కట్టలు అయితే 3 వరకు తీసుకోండి. ఇంకొద్దిగా మీడియం సైజులో ఉండేవైతే 2 తీసుకొని కాడలు ఎక్కువ రాకుండా ఇలా ఆకు వరకు మాత్రం సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. తోటకూర ఇలా కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా అంతే, మనం చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే అంతగా కారం లేవండి, సో అందుకని కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇలా పచ్చిమిరపకాయలు కూడా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా గోంగూర, కొద్దిగా చుక్కకూర వేసుకోవాలి. గోంగూర, చుక్కకూర చిన్న చిన్న కట్టలు ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటిని కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. అలాగే మగ్గే టైంలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ ఆకుకూరలు మగ్గడానికి నీళ్ళేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆకుకూరల్లో వచ్చే నీళ్లతోనే మగ్గుతుంది. అలాగే మగ్గించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా ఆకుకూర అంతా కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 4 బాగా పండిన టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఉప్పు, పసుపు కూడా వేసుకొని అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే మగ్గనివ్వాలి. అలాగే మగ్గే టైంలో మధ్య మధ్యలో కలుపుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కలుపుకోకుండా వదిలేసారంటే మాడిపోతుందన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటూ ఉన్నారంటే టమాటా తొందరగా మగ్గిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, కాసేపటికల్లా టమాటా కూడా బాగా మగ్గిపోయి అంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లో దాదాపుగా 20 నిమిషాల వరకు టైం అయితే పడుతుందండి. ఇలా టమాటా ఆకుకూరలన్నీ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కిందికి దించేసుకొని వేడి మీదనే పప్పు గుత్తితో ఇలా మెత్తగా ఎనిపేసుకోవాలి. ఆల్మోస్ట్ మనం మగ్గించుకునేటప్పుడే అంతా మెత్తగా అయిపోయి ఉంటుందండి. పప్పు గుత్తితో లైట్గా పచ్చిమిరపకాయలు అవి నలిగేలాగా ఎనిపేసుకొని తర్వాత లైట్గా నీళ్లు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నారంటే 3 రకాల ఆకుకూరలు కలిపి పుల్లగూర అయితే రెడీ అయిపోతుంది. మనం ఫస్టే తాలింపు పెట్టుకొని ఆకుకూరలన్నీ వేసాం కాబట్టి ఇంకా తర్వాత తాలింపు ఏం వేయాల్సిన అవసరం లేదనమాట. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా, చపాతీ, జొన్న రొట్టె ఇలా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.